ధనేశ్వరుడి కథ కార్తీక పురాణంలో 29వ కథగా చెప్పుకుందాము. నారద మహర్షి పృథు మహారాజు మధ్య జరిగిన సంభాషణ గురించి శ్రీకృష్ణుడి ద్వారా సత్యభామ తెలుసుకుంటుంది. అసలు పాపపుణ్యాలు ఎలా వస్తాయి, ఉత్తమగతులు ఎలా లభిస్తాయి అని శ్రీకృష్ణుడిని సత్యభామ అడుగుతుంది. అందుకు శ్రీకృష్ణుడు ఇలా చెప్పడం మొదలు పెడతాడు. కృతయుగంలో ఎవరు పాపం చేసినా గ్రామస్తులంతా అనుభవించవలసి వచ్చేది. ద్వాపర యుగంలో ఒక వ్యక్తి పాపాలు చేస్తే అతని కుటుంబ సభ్యులు మాత్రమే ఆ కర్మ ఫలితాన్ని అనుభవించవలసి వచ్చేది. కానీ కలియుగంలో ఎవరైతే పాపం చేస్తారో ఆ ఒక్కరు మాత్రమే ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. అంతేకాదు, కలియుగంలో ఉద్దేశపూర్వకంగా పుణ్యం చేయకపోయినా పుణ్యకార్యాలను చూడటం వలన కూడా కొంత పుణ్యం లభిస్తుంది. అలా లభించే పుణ్యం వలన కూడా ఉత్తమ గతులు కలుగుతాయి. అందుకు ఉదాహరణగా నీకు ఒక కథ చెబుతాను విను అంటూ చెప్పడం మొదలు పెడతాడు శ్రీకృష్ణుడు. అవంతిపురంలోని ధనేశ్వరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. మొదటి నుంచి కూడా ఆయన ఆచార వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తాడు. నియమనిష్టలు ఆయనకి తెలియవు. మద్యానికి బానిసైన ఆయన వేషాలోలుడు కూడా అవుతాడు. సత్యాన్ని మాట్లాడటం ఆయనకి ఎంత మాత్రం అలవాటు లేని పని. ఎప్పుడూ ఎవరికి పొరపాటును కూడా సహాయ సహకారాలు అందించేవాడు కాదు. దాన ధర్మాలకు సాధ్యమైనంత దూరంలో ఉండేవాడు. ఏదో వ్యాపారం చేసుకుంటూ ఆ పనిపై అన్ని ఊళ్ళు తిరుగుతూ ఉండేవాడు. అలా ఆయన ఒక కార్తీక మాసానికి మాహిష్మతి నగరం చేరుకుంటాడు. ఆ నగరం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది. కార్తీకంలో పెద్ద సంఖ్యలో అక్కడికి భక్తులు తరలి వస్తూ ఉంటారు. అందువలన తన వ్యాపారం బాగా సాగుతుందనే ఉద్దేశంతో ఆయన అక్కడికి చేరుకుంటాడు. ప్రతిరోజు తెల్లవారకు ముందే భక్తులు కార్తీక స్నానాలు చేయడం చూస్తాడు. తాను కూడా చేస్తాడు. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆయనకి పరిచయం అవుతారు. కార్తీక వ్రత విశేషాలను గురించి వాళ్ళు చెబుతూ ఉంటే వింటాడు. అలాగే భగవంతుడి లీలా విశేషాలను గురించి కూడా మాట్లాడుకుంటుంటే ఆసక్తితో వింటాడు. అలా సజ్జన సాంగత్యం వలన ఆయన భగవంతుడి నామాన్ని స్మరించడం మొదలు పెడతాడు. ఇలా కార్తీక మాసంలో తన వ్యాపారం కూడా బాగా సాగుతూ ఉండడంతో ధనేశ్వరుడు ఆ నగరంలోనే ఆ నెలంతా ఉండిపోతాడు. కార్తీక పౌర్ణమి రోజున చేసే దీపోత్సవం కూడా తిలకిస్తాడు. ఆలయాలకు వచ్చి వెళ్లే భక్తులను చూస్తాడు. భగవంతుడు ఆయనను సేవించడానికి సంబంధించిన సందేహాలను సాధు సజ్జనులను అడిగి తెలుసుకుంటాడు. ఇక ఆ ఊరు నుంచి ధనేశ్వరుడు వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉండగా ఒక విషసర్పం ఆయనను కరుస్తుంది. దాంతో వెంటనే ఆయన మరణిస్తాడు. అలా పాము కాటు కారణంగా మరణించిన ధనేశ్వరుడు యమలోకానికి వెళతాడు. ధనేశ్వరుడు గురించిన విషయాలు చెప్పమని చిత్రగుప్తుడిని యమధర్మరాజు అడుగుతాడు. మొదటి నుంచి ఆయన అనుసరిస్తూ వచ్చిన పాపకార్యాలను గురించి చిత్రగుప్తుడు వివరంగా చెబుతాడు. దాంతో ధనేశ్వరుడిని అగ్నిగుండంలో తోయమని యమధర్మరాజు ఆదేశిస్తాడు. ఆ మాట వినగానే ధనేశ్వరుడు హడలిపోతాడు. తనని వదిలేయమని కేకలు పెడతాడు. ఆ మాటలను వినిపించుకోకుండా యమభటులు ఆయనను అగ్నిగుండంలో తోసేస్తారు. అగ్నిగుండంలో పడగానే ధనేశ్వరుడు మాడిపోతాడని యమభటులు అనుకుంటే అలా జరగకపోవడం వాళ్లకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అగ్నిగుండం తన స్వభావాన్ని పూర్తిగా మార్చుకున్నట్లుగా చల్లగా మారిపోవడం ధనేశ్వరుడికి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తన ఒక్కడి విషయంలోనే ఇలా జరుగుతుందా, లేదంటే అందరికీ కూడా ఇలాగే అనిపిస్తుందా అని ఒక రకమైన అయోమయానికి ఆయన లోనవుతాడు. యమభటులు వెళ్లి ఈ విషయాన్ని యమధర్మరాజుకి చెబుతారు. జరిగింది తెలుసుకున్న యమధర్మరాజు ఓ పాపాత్ముడి విషయంలో ఇలా జరిగిందా అని ఆశ్చర్యపోతాడు. అదే సమయంలో నారదుడు అక్కడికి వస్తాడు. ధనేశ్వరుడి పాపాత్ముడే అయినప్పటికీ చివరి రోజుల్లో సజ్జన సాంగత్యం చేశాడు. కార్తీకంలో నర్మదా నది స్నానం చేశాడు. అందరూ పూజలు దీపారాధనలు చేస్తుంటే చూశాడు. కార్తీక వ్రత మహత్యం గురించి విన్నాడు. దైవనామస్మరణ చేశాడు. ఆ పుణ్య విశేషాల కారణంగా ధనేశ్వరుడిని నరక బాధలు ఏమీ చేయలేవని నారద మహర్షి చెబుతాడు. ధనేశ్వరుడు నరకలోకంలో ఉండదగినవాడు కాదని నారద మహర్షి చెప్పడంతో యమధర్మరాజు ఆలోచనలో పడతాడు.
ఆ తర్వాత తన దూతను పిలిచి ధనేశ్వరుడికి నరకలోక దర్శనం చేయించి ఆపై యక్షలోకానికి పంపించేసి రమ్మని చెబుతాడు. అలాగేనని చెప్పిన యమదూత ధనేశ్వరుడిని వెంటబెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరుతాడు. నరకాలు వివిధ రకాలుగా అమలు చేసే శిక్షలను గురించి చెబుతూ యమదూత అతన్ని తీసుకొని వెళుతూ ఉంటాడు. తప్తవాలుకము, అందతామిశ్రము, క్రకచము, అసిపత్రవనం, కూటశాల్మలి, రక్తపూయము, కుంభీపాకము, రౌరవము అనే నరకంలోని శిక్షించే కేంద్రాలను ధనేశ్వరుడికి చూపిస్తాడు. ఎవరు చేసిన పాపాలకు వారిని ఇక్కడ శిక్షించడం జరుగుతూ ఉంటుంది. అన్నింటికంటే జీవుడు ఎక్కువగా భయపడేది, బాధపడేది కుంభీపాకము అనే నరకానికి. ఒకవైపున మహాదుర్గంధము, మరోవైపున మహాభయంకరము అయిన కుంభీపాకమును చూసినప్పుడు జీవుడు పడే హింస అంతా ఇంత కాదు అని చెబుతాడు. ఆ తరువాత రౌరవము అనే నరకం కూడా భయానకమైనదే. దీర్ఘకాలికంగా బాధలను అనుభవించవలసిన వారిని తీసుకొని వచ్చి ఇందులో పడవేస్తారు. ఒకసారి ఇందులో పడిన వారు కొన్ని వేల సంవత్సరాల పాటు ఇందులో నుంచి బయటపడలేరు. నువ్వు ఎన్ని పాపాలు చేసినప్పటికీ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వారితో కలిసి ఉన్నావు, ఆ వ్రతాన్ని గురించి విన్నావు, అందువలన నువ్వు ఎలాంటి శిక్షలను అనుభవించకుండా నరకాన్ని దగ్గర నుంచి మాత్రమే చూసి వెళుతున్నావు అంటాడు. యమదూత వెంట రాగా ధనేశ్వరుడు యక్షలోకం చేరుకుంటాడు. ఆ లోకంలోకి అడుగు పెట్టగానే ఆయన యక్ష రూపాన్ని పొందుతాడు. అంతేకాదు ఆయన పేరు ధనయక్షుడిగా మారిపోతుంది. అలా ధనేశ్వరుడు కార్తీక వ్రత విశేషం వలన ధనయక్షుడిగా మారిపోతాడు. అలా శ్రీకృష్ణుడు చెప్పడంతో సత్యభామ ఆశ్చర్యపోతుంది. అలా కార్తీక వ్రత మహత్యాన్ని గురించి సత్యభామకి శ్రీకృష్ణుడు తెలియజేశాడు అని సూతుడు మహర్షులతో చెబుతాడు. చూశారు కదా కార్తీక పురాణంలో ధనేశ్వరుడి కథని, ఎంత అద్భుతంగా ఉందో ఈ కథ. నిజంగా ఆయన మొదటి నుంచి కూడా ఎన్నో పాపాలు, అక్రమంగా సంపాదించడం, మోసంగా అట్లా ఉన్నప్పటికీ చెడు అలవాట్లు అన్నీ కూడా ఉన్నాయి. కానీ వ్యాపార నిమిత్తంగా అలా బయట ఊర్లకు వెళ్ళినప్పుడు అక్కడ మంచి మాటలు చెప్పే వాళ్ళతో ఉండడం, వాళ్ళు చెప్పే మాటలు వినడం, కార్తీక వ్రత మహత్యం వినడం, వాళ్ళు నదీ స్నానం చేస్తుంటే ఈయన వెళ్ళి చేయడం, ఇంకా అక్కడ వాళ్ళు దీపాలు వెలిగిస్తుంటే అవి వెలిగించడం, వాళ్ళు చెప్పే విషయాలన్నీ కూడా మంచి మాటలు కదా. అలా వాళ్ళ మాటలు వినడం, వాళ్ళు చెప్పిన మాటల వలన ఆయన కూడా దేవుణ్ణి స్మరించడం, ఇలా అన్నీ కూడా మంచి కార్యాలే ఆయన చేయడం వలన ఆయన చివరి క్షణాల్లో చనిపోయాక ఆయన నరక బాధల నుంచి విముక్తుడై యక్షలోకం చేరుకుంటాడు. మనం ఇప్పుడు సంతోషంగా ఉండడానికి చెడు మార్గాల్లో వెళ్ళడం, చెడు పనులు అని తెలిసినా కూడా చేయడం, చెడు వాళ్ళతో సావాసం చేయడం, ఇవన్నీ కూడా ఎప్పటికైనా ప్రమాదకరమే అన్నమాట. ఇప్పటికీ బాగానే ఉంటది, కానీ తర్వాత ఎంత దానికి అనుభవించాల్సి ఉంటుందో అది మనకు తర్వాత తెలుస్తుంది. అరే ఇలా చేస్తే ఇంత బాధ అని వస్తుంది అని తెలిసింటే చేయకుండా ఉండింటామే అని అనుకుంటాం, కానీ అప్పటికి దాటిపోయింటది టైం కూడా. మనం ఎప్పుడు కూడా మంచి మాటలు, మంచి పనులు, మంచి సావాసాలు చేస్తే మనకు అంతా కూడా మంచిగా జరుగుతూ ఉంటది. ఇప్పుడు ఇది చెడు అని తెలిసాక అటువైపు ఉండకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే కర్ణుడు ఉన్నాడు, ఎంత మంచివాడు కదా, అన్ని మంచి పనులు చేస్తా అంటాడు, దాన ధర్మాలు అన్ని కూడా మంచి అలవాట్లు. కానీ ఇప్పుడు చెడు వైపు నిలబడ్డాడు. అది చెడు అని తెలుసు, కానీ తనకి ఏదో కష్ట సమయంలో హెల్ప్ చేశాడనే ఉద్దేశంతో చెడు వైపు నిలబడతాడు. చెడు వైపు నిలబడిన కారణంగానే ఆయన మరణిస్తాడు కూడా. మనకి చిన్నప్పుడు అంటే ఏది మంచి ఏది చెడు అనేది తెలియదు. మనకి ఏది మంచి చెడు అనేది ఒక వయసు వచ్చాక తెలుస్తుంది. అప్పుడు అది చెడు అనిపించి కూడా మనం చేసామంటే ఇంకా అట్లా అనమాట. మనం ఇంట్లో ఎప్పుడు మంచి మాటలు, మంచి పనులు అలా చేస్తుంటే మనల్ని చూసి మన పిల్లలు కూడా మంచి మార్గంలో నడుస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఓకే ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. మనమే ఇలాంటివన్నీ చేస్తుంటా, వీళ్ళ మా అమ్మ వాళ్ళు ఇలానే చేస్తున్నారు, మేము కూడా ఇలానే చేస్తాము అని పిల్లలు కూడా అలాగే తయారవుతారు. ఇంకో జనరేషన్ కూడా అట్లా పెరుగుతూ ఉంటది. మనం ఎప్పుడైతే మంచి అలవాట్లు, మంచి పనులు, ఇట్లా ఉండాలి అని నేర్పిస్తే వాళ్ళు కూడా మంచి దారిలో నడుస్తూ ఉంటారనమాట. మనం
కార్తీక మాసంలోనే ఇలా మంచి కథలు వినాలి, మంచిగా పూజలు చేయాలి, మంచి పనులు చేయాలి అనే కాదు. మీరు ఎప్పుడు మంచి పనులు చేసినా కూడా అది మంచిదే. మనం ఒక పని చేసేటప్పుడు మన మనసుకు అనిపిస్తుంది, అబ్బాయి ఇది చేద్దాం, ఇది బాగుంది అని అనిపిస్తుంది, అబ్బాయి ఇది చేస్తే ఇట్లా జరుగుతుందని మీకు మానసికంగా అనిపిస్తుంది. అలా ట్రై చేసి చూడండి ఒకసారి. మనలోనే దేవుడు ఉంటాడు, మన అంతరాత్మే దేవుడు అన్నమాట.